మాయ అనే పదం ఏమిటంటే ఆయన మాయని దాటాలి అనుకుంటే ముందు ఆయన్ని తెలుసుకోవాలి. అప్పుడే ఆ మాయని దాటగలరు. దీనికి 7 అధ్యాయం ఉంది. 7 అధ్యాయం ఏంటి? దైవీ శేష గుణమయీ మమ మాయా దురచ్చయ మామేవయే ప్రపంచంతే మాయామేతాం తరంతితే. అంటే ఏంటంటే ఏషాం గుణమయీ మమ మాయా దురచ్చయ, ఈ త్రిగుణాత్మక మాయ నా మాయ, దానిని దాటడం కష్టం. మామేవయే ప్రపంచంతే మాయామేతాం తరంతితే, నన్ను ఎవరు ఆరాధన చేస్తారు వారు నా మాయని దాటుతారు. అంటే మాయని దాటడానికి ప్రయత్నం చేయాలంటే ముందు తనని ఆరాధించాలి. నేను ఏ రూపంలోను? జ్యోతి రూపంలో ఉన్నాను. ఎక్కడున్నాను? హృదయంలో ఉన్నాను. ఏమి ఆ జ్యోతి అనేది ఎలాగున్నది? ఇప్పుడు ప్రశ్న. జ్యోతి ఎలా ఉన్నది అనే దానికి వరుస 8 అధ్యాయులు చెప్పుకొస్తున్నారు. ఏమని? అనోరణీయాన్ అనుశాసితార, కవిం పురాణం అనుశాసితార, అనోరణీయాన్ సమనుస్మరిజ్య సర్వస్యధాతార్ అచించ రూప ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అని 8 అధ్యాయులు చెప్తున్నారు. నేను ఎప్పటి నుంచి ఉన్నాను? ఏంటి? అణువు కంటే అణువై ఉన్నాను. నేను సూర్యుని వలె ప్రకాశిస్తున్నాను. ఆ ప్రకాశించే నన్ను చూడాలనుకుంటే మళ్ళీ చెప్తున్నారు ఏమని? ప్రయాణ కాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చేయబ భ్రువోర్ మధ్య ప్రాణం ఆవేశ సమ్యక్ సతం పరం పురుషం ఉపైద్యం. 8 అధ్యాయం కంటిన్యూషన్ చెప్తున్నారు పరమాత్మ. అంటే నేను ప్రయాణకాలే అంటే, ప్రయాణకాలం అంటే ఇదివరకు చాలాసార్లు నేను చెప్పాను. ప్రయాణం పోయేది అనేది అందరూ అనుకుంటున్నారు. ప్రాణం పోయేది ప్రయాణకాలం అంటే అది క్రింద నుంచి ఇలా ప్రాణం పోతే ప్రయాణకాలం. ఇది ఈ స్థూల శరీరం నుంచి విడిచిపెట్టి ఇంకో సూక్ష్మ శరీరం ద్వారా ఇంకో తల్లి గర్భంలో ప్రవేశించడం అనేది ఈ ప్రయాణకాలం సాధారణంగా అందరిలో జరిగేది. కానీ ఇక్కడ ఒకటి ఉన్నది, క్రింద నుంచి ప్రయాణం చేసే ఒకటి ఉంది. అది క్రింద నుంచి అంటే జాగృతి స్వప్న సుషుప్తి తురియంలోకి వెళ్ళేది. ఇది ప్రయాణకాలం. అలాగే వెళ్తుంటే మనసు చలనం లేని స్థితిలోకి వెళ్తాం. ఇలా అయితే మనసు చలిస్తాం. ఏంటి? ప్రయాణకాలే మనసాచరణ భక్త్యా యుక్తో యోగ బలైన చైవా. ఇక్కడ పరమాత్మ చెప్పారు భక్తి యోగ బలం 2 చేతనే నేను ఏంటి భ్రువోర్ మధ్య ప్రాణం ఆవేశ, అంటే భ్రూ మధ్యలోన ప్రాణాన్ని ప్రవేశింపజేసి సమ్యక్ సతం పరం పురుషం ఉపైతి దీవం. ఎవరైతే సాధన ద్వారా ఆ ప్రాణాన్ని ఇక్కడ జొప్పింపు చేస్తారో ఆ పరమ పురుషుడు, దివ్య పురుషుడు, ఆ తేజో నారాయణుడిని పొందగలుగుతాడు అనేది 8 అధ్యాయులు ఉంటాయి. ఏమి